ఓం శాంతి 13/6/2025 మధురమైన పిల్లలు, ఈ అనంతమైన ఆటలో ఆత్మరూపీ యాక్టర్లైన మీరు పాత్రధారులు. మీ నివాస స్థానం స్వీట్ సైలెన్స్ హోమ్. అక్కడికిప్పుడు వెళ్ళాలి. ప్రశ్న: డ్రామా ఆటను గురించి ఎవరికైతే యథార్థంగా తెలుసో వారి నోటి నుండి ఏ మాటలు వెలువడలేవు. జవాబు: ఇది ఇలా జరుగుండకపోతే అలా జరుగుండేది, ఇది జరగకూడదు. ఇటువంటి మాటలు డ్రామా ఆట గురించి తెలిసినవారు మాట్లాడరు. పిల్లలైన మీకు తెలుసు, ఈ డ్రామా ఆట పేనువలే తిరుగుతూ ఉంటుంది. ఏదైతే జరుగుతుందో అదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. చింతించవలసిన విషయమేదీ లేదు. ఓం శాంతి. తండ్రి ఎప్పుడైతే పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తారో అప్పుడు పిల్లలకు స్వయం యొక్క పరిచయం కూడా లభిస్తుంది. పిల్లలందరూ ఎంతో సమయం దేహాభిమానులుగా ఉంటారు. దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే తండ్రి యొక్క యథార్థ పరిచయం తెలుసుండేది. కాని డ్రామాలో అలా లేదు. భగవంతుడు గాడ్ ఫాదర్ అని, రచయిత అని అంటారు కూడా, కాని వారి గురించి తెలీదు. శివలింగం యొక్క చిత్రం కూడా ఉంది, కాని వారు అంత పెద్దగా అయితే ఉండరు. తండ్రి గురించి యథార్థ రీతిగా తెలియని కారణంగా వారిని మర్చిపోతారు. తండ్రి రచయిత కూడా. వారు తప్పకుండా కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. కావున తప్పకుండా పిల్లలైన మనకు కొత్త ప్రపంచపు రాజధాని యొక్క వారసత్వం ఉండాలి. స్వర్గం పేరు కూడా భారత్లో ప్రసిద్ధమైనది, కాని ఏమీ అర్థం చేసుకోరు. ఫలానా వారు మరణించారు, స్వర్గస్థులయ్యారు అని అంటారు. నిజానికలా ఎప్పుడైనా జరుగుతుందా? మనమందరము తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. నంబర్ వారనైతే అంటారు కదా. ముఖ్యమైన వారి గురించి అర్థం చేయించవలసి ఉంటుంది. నేను ఇతనిలోకి వస్తాను, అనేక జన్మల అంతిమ శరీరంలోకి వస్తాను. ఇతడు నంబర్ 1. ఇప్పుడు మనం వారి పిల్లలుగా బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి ఎంతో కాలంగా అర్థం చేయిస్తూనే ఉంటారు. లేదంటే నిజానికి తండ్రిని గుర్తించడం అనేది ఒక్క క్షణకాలపు విషయము. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి. నిశ్చయం ఏర్పడిందంటే ఇంకే విషయంలోనూ ప్రశ్నలు మొదలైనవి ఉత్పన్నమవ్వలేవు. మీరు శాంతిధామంలో ఉన్నప్పుడు పావనంగా ఉండేవారని తండ్రి అర్థం చేయించారు. ఈ విషయాలను కూడా మీరే తండ్రి ద్వారా వింటారు. ఇంకెవ్వరూ వీటిని వినిపించలేరు. ఆత్మలమైన మనం ఎక్కడి నివాసులము అనేది మీకు తెలుసు. ఏ విధంగా నాటకంలోని పాత్రధారులు మేము ఇక్కడి నివాసులము అని అంటారో, వస్త్రాలు మార్చుకుని స్టేజ్ పైకి వచ్చేస్తారో, ఇది అంతే. ఇప్పుడు మీరు మేము ఇక్కడి నివాసులము కాము అని భావిస్తారు. ఇది ఒక నాటకశాల. మనం మూలవతన్ నివాసులమని ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది. దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు. దానినే అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఆత్మ దుఃఖితంగా ఉంది కదా. అందుకే మేము తిరిగి ఇంటికి ఎలా వెళ్ళాలి అని అంటారు. ఇంటి గురించి తెలియని కారణంగా భ్రమిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అలా భ్రమించడం నుండి విముక్తులయ్యారు. ఇది పిల్లలకు తెలిసిపోయింది. ఇప్పుడిక మీరు నిజంగానే ఇంటికి వెళ్ళాలి. ఆత్మనైన నేను ఎంత చిన్న బిందువును. ఇది కూడా ఒక అద్భుతమే. దీనిని సృష్టి అద్భుతం అని అంటారు. ఇంత చిన్నని బిందువులో ఎంతటి పాత్ర నిండి ఉంది. పరంపిత పరమాత్మ ఏ విధంగా పాత్రను అభినయిస్తారు అది కూడా మీరు తెలుసుకున్నారు. అందరికన్నా ముఖ్యమైన పాత్రధారి వారే. వారు చేసేవారు మరియు చేయించేవారు కదా. ఆత్మలమైన మనం శాంతిధామం నుండి వస్తామని
మధురాతి మధురమైన పిల్లలైన మీకు ఇప్పుడు అర్థమైంది. ఆత్మలేమీ కొత్తగా వెలువడి శరీరంలోకి ప్రవేశించవు. అలా కాదు. ఆత్మలన్నీ స్వీట్ హోంలో ఉంటాయి. అక్కడి నుండి పాత్రను అభినయించేందుకు వస్తాయి. అందరూ పాత్రను అభినయించాలి. ఇది ఒక ఆట. ఈ సూర్యచంద్ర నక్షత్రాలేమిటి? ఇవన్నీ దీపాలు. వీటి కింద రాత్రి మరియు పగలు ఆట కొనసాగుతుంది. కొందరు సూర్యదేవతాయ నమః, చంద్రదేవతాయ నమః అని అంటారు, కానీ వాస్తవానికి అవి దేవతలేమీ కావు. ఈ ఆట గురించి ఎవరికీ తెలియదు. సూర్యచంద్రాదులను కూడా దేవతలను అనేస్తారు. వాస్తవానికి ఇవి మొత్తం విశ్వనాటకం కొరకు దీపాల వంటివి. మనం స్వీట్ సైలెన్స్ హోమ్ యొక్క నివాసులము. ఇక్కడ మనం పాత్రను అభినయిస్తున్నాము. ఈ చక్రం పేనువలే తిరుగుతూ ఉంటుంది. ఏదైతే జరుగుతుందో అదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇలా జరుగుండకపోతే అలా జరుగుండేది అని అనకూడదు. ఇది డ్రామా కదా. ఉదాహరణకు, మీ మమ్మ ఉండేవారు, ఆమె వెళ్ళిపోతారు అన్నది ఆలోచన కూడా లేదు కదా. అచ్చా, ఆమె శరీరం వదిలారు, అది డ్రామా. ఇప్పుడు ఆమె తన కొత్త పాత్రను అభినయిస్తున్నారు. చింతించవలసిన విషయమేమీ లేదు. మేము నటులము అని ఇక్కడ పిల్లలైన మీ అందరి బుద్ధిలోనూ ఉంది. ఇది గెలుపోటముల ఆట. ఈ గెలుపోటముల ఆట మాయపై ఆధారితమై ఉంది. మాయతో ఓడిపోతే ఓటమి, మరియు మాయపై గెలిస్తే గెలుపు. ఇలా అందరూ గానం చేస్తారు, కానీ బుద్ధిలో కొద్దిగా కూడా జ్ఞానం లేదు. మాయ ఏమిటి అనేది మీకు తెలుసు. ఇక్కడున్నది రావణుడు. అతన్నే మాయ అని అంటారు. ధనాన్ని సంపద అంటారు. ధనాన్ని మాయ అనరు. ఫలానా వారి వద్ద ఎంతో ధనం ఉంది, కావున వారికి మాయ నష ఎంతో ఉంది అని మనుషులు అంటూ ఉంటారు, కానీ మాయ యొక్క నష ఏమైనా ఉంటుందా? మాయనైతే మనం జయించేందుకు ప్రయత్నిస్తాము. ఇక్కడ ఏ విషయంలోనూ సంశయం ఉత్పన్నమవ్వకూడదు. అపరిపక్వ అవస్థ ఉన్న కారణంగానే సంశయం ఉత్పన్నమవుతుంది. ఇప్పుడిది భగవాను వాచ. ఎవరి కోసం? ఆత్మల కోసం. భగవంతుడు అంటే తప్పకుండా శివుడే. వారు ఆత్మలతో మాట్లాడతారు. శ్రీకృష్ణుడైతే దేహధారి. వారు ఆత్మలతో ఎలా మాట్లాడతారు? మీకు దేహధారెవరూ జ్ఞానాన్ని వినిపించడం లేదు. తండ్రికైతే దేహం లేదు, మిగిలిన వారందరికీ దేహం ఉంది. ఎవరినైతే పూజిస్తారో వారిని స్మృతి చేయడం సహజమే. బ్రహ్మ, విష్ణు, శంకర్లను దేవతలనంటారు. శివుణ్ణి భగవంతుడంటారు. ఉన్నతోన్నతుడు భగవంతుడు. వారికి దేహం లేదు. మూలవతనంలో ఆత్మలున్నప్పుడు మీకు దేహం ఉండేదా? లేదు కదా. అది మీకు తెలుసు. ఆత్మలైన మీరే ఉండేవారు. ఈ బాబా కూడా ఆత్మే. కేవలం వారు పరమ ఆత్మ. వారి పాత్ర మహిమ చేయబడింది. వీరు పాత్రను అభినయించి వెళ్లారు, అందుకే పూజ జరుగుతుంది. కాని 5000 సంవత్సరాల క్రితం కూడా పరంపిత పరమాత్మైన రచయిత వచ్చారు అన్నది తెలిసిన మానవ మాతృలు ఒక్కరు కూడా లేరు. వారే స్వర్గస్థాపకుడైన గాడ్ ఫాదర్. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత కల్పం యొక్క సంగమంలో వారు వస్తారు. కాని కల్పం యొక్క ఆయువును పెద్దగా చేసేయడంతో అందరూ మర్చిపోయారు. పిల్లలైన మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పాపా, మేము మిమ్మల్ని కల్పకల్పము కలుసుకుంటాము మరియు మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అని మీరు స్వయం అంటారు. మళ్ళీ ఎలా పోగొట్టుకుంటారో అది బుద్ధిలో ఉంది. అనేక రకాల జ్ఞానముంది, కాని జ్ఞానసాగరుడు అని భగవంతుణ్ణే అంటారు.
వినాశనం తప్పకుండా జరుగుతుంది అని కూడా ఇప్పుడు అందరూ భావిస్తారు. ఇంతకు ముందు కూడా వినాశనం జరిగింది, కానీ అది ఎలా జరిగింది అనేది ఎవరికీ తెలీదు. శాస్త్రాల్లో అయితే వినాశనం గురించి ఏమేమో రాసేశారు. పాండవులు మరియు కౌరవులకు మధ్యన యుద్ధం ఎలా జరగగలదు? ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు సంగమయుగంలో ఉన్నారు. బ్రాహ్మణులది యుద్ధమేమీ ఉండదు. తండ్రి అంటారు, నా పిల్లలైన మీరు అహింసాయుతులు, డబల్ అహింసకులు. ఇప్పుడు మీరు నిర్వికారులుగా అవుతున్నారు. మీరే తండ్రి నుండి కల్పకల్పము వారసత్వాన్ని తీసుకుంటారు. ఇందులో కష్టంతో కూడిన విషయమేదీ లేదు. జ్ఞానం చాలా సహజమైనది. 84 జన్మల చక్రం మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. ఇంకా కొద్ది సమయమే ఉంది. షావుకారులకు కూడా ధాన్యము, నీరు లభించని సమయం ఇప్పుడు రాబోతుందని మీకు తెలుసు. దీనిని దుఃఖపు పర్వతాలు అని అంటారు. ఇది రక్తసిక్తమైన ఆట కదా. ఇంతమంది ఉన్నారు, అందరూ అంతమైపోతారు. ఎవరైనా తప్పు చేస్తే వారికి దండన లభిస్తుంది. కాని వీరంతా ఏం తప్పు చేశారు? కేవలం ఒకే తప్పు చేశారు, తండ్రిని మర్చిపోయారు. మీరైతే తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకుంటున్నారు. మిగిలిన మనుషులందరూ ఇక మేం మరణించబోతున్నాము అని భావిస్తారు. మహాభారత యుద్ధం కొద్దిగా ప్రారంభమైనా ఇక మరణిస్తారు. మీరైతే జీవిస్తారు కదా. మీరు ట్రాన్స్ఫర్ అయి అమరలోకంలోకి వెళ్తారు. ఈ చదువు యొక్క శక్తితో వెళ్తారు. చదువును సంపాదనకు ఆధారం అంటారు. శాస్త్రాల చదువు కూడా ఉంది, దాని ద్వారా కూడా సంపాదన జరుగుతుంది. కాని ఆ చదువు భక్తి యొక్క చదువు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఈ లక్ష్మీనారాయణల వలె తయారు చేస్తాను. మీరిప్పుడు స్వచ్ఛమైన బుద్ధి కలవారిగా అవుతారు. మేము ఉన్నతోన్నతులుగా అవుతాము, మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ కిందకి దిగుతాము అని మీకు తెలుసు. కొత్త నుండి పాతగా అవుతుంది. మెట్లు తప్పకుండా దిగవలసే ఉంటుంది కదా. ఇప్పుడు సృష్టిది కూడా దిగే కళ. పైకెక్కే కళలో ఉన్నప్పుడు ఈ దేవతల రాజ్యం ఉండేది, స్వర్గం ఉండేది. ఇప్పుడు నరకం ఉంది. ఇప్పుడు మీరు మళ్లీ స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. బాబా బాబా అని అంటూ ఉంటారు. ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు. కానీ అర్థం చేసుకోవట్లేని విషయం ఏమిటంటే, వారు ఆత్మలకు తండ్రి, వారు ఉన్నతోన్నతమైన వారు. మరి వారి పిల్లలమైన మనం దుఃఖితులుగా ఎందుకున్నాము? కానీ దుఃఖితులుగా కూడా అవ్వవలసిందేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇది సుఖ దుఃఖాల ఆట కదా. గెలుపులో సుఖముంది, ఓటమిలో దుఃఖముంది. తండ్రి రాజ్యాన్నిచ్చారు, దానిని రావణుడు లాక్కున్నాడు. తండ్రి నుండి మనకు స్వర్గ వారసత్వం లభిస్తూ ఉంటుందని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి వచ్చి ఉన్నారు. ఇప్పుడు కేవలం తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడు పాపాలు అంతమైపోతాయి. శిరస్సుపై జన్మ జన్మాంతరాల భారం ఉంది కదా. ఇది ఇప్పుడు మీకు తెలుసు. మీరేమీ చాలా దుఃఖితులుగా అవ్వరు. పిండిలో ఉప్పులా కొంత సుఖం కూడా ఉంది. దానిని కాకిరెట్టతో సమానమైన సుఖం అంటారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రేనని మీకు తెలుసు. జగత్తుకు గురువు కూడా ఆ ఒక్కరే. వానప్రస్థ అవస్థలో గురువును ఆశ్రయించడం జరుగుతుంది. కాని ఇప్పుడైతే చిన్న పిల్లల చేత కూడా గురువును ఆశ్రయించేలా చేస్తారు. అతడొకవేళ మరణిస్తే సద్గతిని పొందుతాడు కదా అని భావించి అలా చేస్తారు. తండ్రి అంటారు, వాస్తవానికి ఎవరినీ గురువు అని అనలేరు. గురువు అంటే సద్గతిని ఇచ్చేవారు. సద్గతిదాత అయితే ఒక్కరే. ఇకపోతే క్రైస్టు, బుద్ధుడు మొదలైన వారెవ్వరూ గురువులు కారు. వారు వచ్చినప్పుడేమైనా అందరికీ సద్గతి లభిస్తుందా? క్రైస్ట్ వచ్చారు,
వారి వెనుక ఆ ధర్మానికి చెందిన వారందరూ రావడం మొదలుపెట్టారు. వారందర్నీ కిందకు తీసుకొచ్చేందుకు నిమిత్తమైనప్పుడు మరి వారిని గురువు అని ఎలా అనగలరు? పతిత పావనుడు అని ఒక్క తండ్రినే అంటారు. వారు అందర్నీ తిరిగి తీసుకువెళ్లనున్నారు. వారు స్థాపన కూడా చేస్తారు. ఎందుకంటే స్థాపన చేయకుండా కేవలం అందర్నీ తీసుకువెళ్ళినట్లయితే అది ప్రళయం అయిపోతుంది. కాని ప్రళయం జరగదు. సర్వశాస్త్రమయీ శిరోమణిగా శ్రీమద్ భగవద్గీత గానం చేయబడింది. యదా యదా హి అన్న గాయనముంది. భారత్లోకే తండ్రి వస్తారు. స్వర్గరాజ్యాధికారాన్ని ఇచ్చేవారు తండ్రే. వారిని కూడా సర్వవ్యాపి అని అనేస్తారు. కొత్త ప్రపంచంలో మొత్తం విశ్వంపై మన ఒక్కరి రాజ్యమే ఉంటుందని ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉంది. ఆ రాజ్యాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఇక్కడైతే చిన్న చిన్న ముక్కల కోసం పరస్పరం ఎంతగా కొట్లాడుకుంటూ ఉంటారు. మీకైతే ఆనందంగా ఉంది. సంతోషంలో గంతులు వేయాలి. కల్పకల్పము తండ్రి నుండి మనం వారసత్వాన్ని తీసుకుంటాం కావున ఎంతటి సంతోషం ఉండాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. అయినా మర్చిపోతారు. బాబా యోగం తెగిపోతుంది అని అంటారు. బాబా అన్నారు, యోగమన్న పదాన్ని తీసేయండి, అది శాస్త్రాల పదం. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. యోగమన్నది భక్తి మార్గపు పదం. తండ్రి నుండి స్వర్గరాజ్యాధికారం లభిస్తుంది. మీరు వారిని స్మృతి చేయకపోతే వికర్మలెలా వినాశనమవుతాయి, రాజ్యం ఎలా లభిస్తుంది? స్మృతి చేయకపోతే పదవి కూడా తగ్గిపోతుంది, శిక్షలు కూడా అనుభవిస్తారు. ఆ తెలివి కూడా లేదు. అంతటి అవివేకులుగా అయిపోయారు. నేను కల్పకల్పము మీకు చెప్తాను, నన్నొక్కరినే స్మృతి చేయండి. జీవిస్తూనే ఈ ప్రపంచం నుండి మరణించండి. తండ్రి స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు విజయమాలలోని మణులుగా అవుతారు. ఇది ఎంత సహజం. ఉన్నతోన్నతుడైన శివబాబా మరియు బ్రహ్మ ఇరువురు హయ్యెస్ట్. వారు పారలౌకికమైన వారైతే వీరు అలౌకికమైన వారు. ఎంతో సాధారణమైన టీచర్. ఆ టీచర్లైతే శిక్ష విధిస్తారు, కాని ఈ టీచర్ అయితే ముద్దు చేస్తూ ఉంటారు. వీరంటారు, మధురమైన పిల్లలు, తండ్రిని స్మృతి చేయండి. సతోప్రధానంగా అవ్వాలి. పతిత పావనుడు ఒక్క తండ్రే. గురువు కూడా వారే. ఇంకెవ్వరూ గురువు కారు. బుద్ధుడు నిర్వాణం చెందారు అని అంటారు. అవన్నీ ప్రగల్భాలే. ఒక్కరు కూడా తిరిగి వెళ్లలేరు. అందరికీ డ్రామాలో పాత్ర ఉంది. ఎంతటి విశాల బుద్ధి మరియు సంతోషము ఉండాలి. పైనుండి కింద వరకు మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉంది. బ్రాహ్మణులే జ్ఞానం తీసుకుంటారు. శూద్రుల్లోనూ మరియు దేవతల్లోనూ ఈ జ్ఞానం లేదు. ఇక అర్థం చేసుకునేవారు అర్థం చేసుకుంటారు. ఎవరైతే అర్థం చేసుకోరో వారికి మృత్యువే. పదవి కూడా తక్కువైపోతుంది. స్కూల్లో కూడా చదువుకోకపోతే పదవి తక్కువైపోతుంది. అల్ఫ్ అనగా బాబా మరియు బే అనగా రాజ్యాధికార వారసత్వం. మనం మళ్లీ మన రాజధానిలోకి వెళ్తున్నాము. ఈ పాత ప్రపంచం అంతమైపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి మనకు ఎటువంటి కొత్త విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తారంటే ఇక దానిని ఎవరూ దోచుకోలేరు. ఈ సంతోషంలో గంతులు వేయాలి. రెండవ పాయింట్, విజయమాలలోని మణులుగా అయ్యేందుకు
జీవిస్తూనే ఈ పాత ప్రపంచం నుండి మరణించాలి. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనం చేసుకోవాలి. వరదానము: మీ శక్తిశాలి స్థితి ద్వారా సర్వుల శుభకామనలను పూర్తి చేసే మహాదాని భవ. చివర్లో వచ్చే ఆత్మలు కొద్దిలోనే సంతుష్టులవుతారు, ఎందుకంటే వారి పాత్రే కొద్దిగా పొందే విధంగా ఉంటుంది. ఇటువంటి ఆత్మలకు వారి భావన యొక్క ఫలం లభించాలి. ఎవ్వరూ వంచితులవ్వకూడదు. దీనికోసం ఇప్పట్నుండే స్వయంలో సర్వశక్తులను జమ చేసుకోండి. ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ శక్తిశాలి మహాదాని స్థితిలో స్థితులవుతారో అప్పుడు ఏ ఆత్మనైనా మీ సహయోగంతో మహాదానాన్నిచ్చే కర్తవ్యం యొక్క ఆధారంతో శుభభావన యొక్క స్విచ్ను ఆన్ చేయడంతోనే దృష్టి ద్వారా అతీతులుగా చేసేస్తారు. స్లోగన్: సదా ఈశ్వరీయ మర్యాదలపై నడుస్తూ ఉన్నట్లయితే మర్యాద పురుషోత్తములుగా అయిపోతారు. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. సేవా స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు ఎలా అనుభవం అవ్వాలంటే, ఈ ఆత్మలు చాలా సమయం నుండి అంతర్ముఖత, ఆత్మికత అనే గుహలో ఉంటూ ఇప్పుడు సేవ కోసమై బయటకొచ్చారు. తపస్వి రూపం కనిపించాలి. అనంతమైన వైరాగ్యపు రేఖలు ముఖంలో కనిపించాలి. ఎంతగా అతి ఆత్మిక నశానో అంతగానే అతి దయ. ఇప్పుడు ఇది ఇటువంటి సేవ చేసే సమయము. అచ్చా. ఓం శాంతి.